దేవునితో మన సమాధాన పడటం ఏంటి అని కొన్నిసార్లు మీరు ఆలోచిస్తారు. ఏంటి దేవునితో సమాధానం ఉండటం అంటే? దేవుని మీద అలగకుండా ఉండటం, దేవుని గురించి చేదైన ఆ ఒక ఆత్మీయ భావన కలిగి ఉండకుండా ఉండటం, బిటర్నెస్ అని అంటాం, అసహనం కలిగి ఉండకుండా ఉండటం నీ యొక్క ఆనందానికి రహస్యం. నీ జీవితంలో దేవుని గురించి అసహనం అనేది ఉండకూడదు. అనేక సార్లు మన జీవితంలో ప్రార్థనలకు జవాబులు ఆలస్యం అవటం కారణాన దేవుని మీద అసహనంతో మనం ఉంటాం. బయటకు చెప్పకపోవచ్చు. దేవుడు నీకు ఇష్టమైనది జరిగించినప్పుడు, నువ్వు కోరుకున్నది వెంటనే జరగకపోయినప్పుడు, కోరుకున్న విధంగా జరగకపోయినప్పుడు కొన్నిసార్లు దేవునిపై మనము అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం అసహనాన్ని వ్యక్తం చేస్తామో మన యొక్క జీవితంలో ఆనందం అనేటువంటిది ఉండదు. దీనిని మనము స్వాభావికమైన సరళమైన భాషలో కోల్డ్ వార్ అని అంటాం. కోల్డ్ వార్ భార్య భర్తల మధ్యలో జరుగుతుంటుంది కొన్నిసార్లు. కోల్డ్ వార్. కోల్డ్ వార్ అంటే కనిపించని యుద్ధం. ఏంటంటే అది కనిపించని యుద్ధం. కనిపించకుండా ఉంటుంది, మాట్లాడుకోరు, కలిసి భోజనం చేయరు, సైలెంట్గా అంత వార్ అనే ఈ యుద్ధం అనేటువంటి సైలెంట్గా జరుగుతూ ఉంటుంది. దేవునితో మనం కొన్నిసార్లు కోల్డ్ వార్ చేస్తూ ఉంటాం, బయటికి చెప్పం. అలా ఉన్నప్పుడు నువ్వు ఆనందించలేవు. రోమా 5:1 పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. చదవండి అమ్మ, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. కాబట్టి విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండము. దేవునితో సమాధానము మనము కలిగి ఉండము. దేవునితో మనం సమాధాన పడాలి. ఆ సమాధానం లేకపోతే మన ఆనందం కూడా పోతుంది. ఇంకో మాట నేను చెప్పటం మర్చిపోయాను. సాతాను నీ జీవితంలో నిన్ను ఓడించాలి అనే ప్రక్రియలో ముందుగా వాడి యొక్క ప్రయత్నంలో భాగం ఏంటంటే నీ ఆనందాన్ని దొంగిలిస్తాడు. నీ ఆనందం దొంగిలించబడినప్పుడు, ఇందాక మనం నెహెమ్యా 8:10 చదివాం, మీరు యెహోవా యందు ఆనందించటం వలన బలము పొందుదురు అని. ఆనందం లేకపోతే బలము లేదు. సాతానిక ప్లాన్ అదే. ముందు బలం డైరెక్ట్గా తీసేయడు, ఆనందాన్ని తీసేస్తాడు. ఆటోమేటిక్గా నీకున్న బలము నువ్వు కోల్పోతావు. నువ్వు బలహీనుడైనప్పుడు సాతాను నిన్ను పట్టి ఓడిస్తాడు. నువ్వు దేవునితో సమాధాన పడాలి. ఎప్పుడైతే నువ్వు దేవునితో సమాధాన పడతావో అప్పుడు నీలో ఆనందం అనేటువంటిది పెరుగుతుంది అని జ్ఞాపకం చేస్తాను. మూడవది ప్రేమని దేవుని బిడ్డలారా, ఏ విధముగా నీవు ఈ యొక్క ఆనందాన్ని అనుభవించగలవు అనంటే, నీవు దేవుని చేత అంగీకరించబడ్డావు అని నిర్ధారణ, ఆత్మీయ నిశ్చయత నీ హృదయంలో కలిగినప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలవు. ఇది నేను చెప్పాలి, చాలా ప్రాముఖ్యం ఇది. You should understand and confirm that you are accepted by God. దేవుని చేత నీవు అంగీకరించబడ్డావు, దేవుడు నిన్ను స్వీకరించాడు అనే నిర్ధారణ నీకు కలగాలి. ఎలా స్వీకరించాడు దేవుడు మనలను? దాసులుగా స్వీకరించాడా? ఎలా స్వీకరించాడు మనలను? ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన వారసులుగా స్వీకరించాడు ప్రభు మనల్ని. హల్లెలూయా. అది చాలా మంది మనలో ఇంకా నమ్మలేకపోతూ ఉన్నాం. ఇది ఆశ్చర్యం కలిగించవచ్చు, నేను చెప్తాను మీకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇంటి దగ్గరికి ఎవరైనా ఒకసారి అప్పుడప్పుడు అడుక్కునేవారు వస్తారు. అమ్మ కొద్దిగా అన్నం పెట్టండి అని అడిగినప్పుడు మీరు వండిన అన్నమంతా వేసేస్తారా, లేకపోతే మిగిలిన అన్నం కానీ కొద్దిగా స్పూన్లు కానీ కొద్దిగా తీసుకెళ్ళి వేస్తారా? సాధారణంగా మనము మిగిలిన అన్నం అంటే వేసేస్తాం, లేకపోతే వండిన అన్నం మాత్రమే ఉంటే కొంత గరిటె తీసుకొని అది కొంత చారు వచ్చిన గిన్నెలో వేసేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుమారుడు, నీ కుమార్తె నిన్ను అడుగుతారా, అడుక్కుంటారా? తల్లిదండ్రులు దయచేసి ఆన్సర్ చెప్పండి. అడుగుతారా, అడుక్కుంటారా? అడుగుతారు. అమ్మా నాకు అన్నం ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. అడిగే విధానం చూసారా? ప్లీజ్ అమ్మా, ఏమమ్మా కనికరం లేదా నా మీద, ఒక్క పూట అన్నం పెట్టమ్మా నాకు, ఎప్పుడైనా అంటారా? అసలు మనం అనుకోవటానికి కూడా అదోలా ఉంది కదండి. డాడీ రేపు ఫీజు కట్టాలి,
కట్టేసే డాడీ. నాకు కింద పడతాడు, మీద పడతాడు, ఆ డాడీ ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు, కట్టొస్తాడు పాపం. కుమారుడిగా పట్టించుకోడు. కారణం ఏంటి? కుమారుడు హోదా వేరే, అడుక్కునేవారు హోదా వేరే. అడుక్కునే వారికి ఇవ్వటం వెనుక ఏముంది? కనికరం ఉంది. కుమారుడికి ఇవ్వటం వెనుక ఏముంది? ప్రేమ ఉంది. హల్లెలూయా. ప్రేమ ఉంది కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలు ఎప్పుడైనా మాట వరుసకు అనుకున్నాం, ఏమనుకోవద్దండి, మాట వరుసకు అనుకున్నాం. కుమారుడు ఒకసారి వేయించుకున్నాడు, తిన్నాడు. రెండోసారి వేయించుకున్నాడు, తిన్నాడు. అమ్మా నాకు ఇంకా ఆకలి ఉందమ్మా అంటే, రే ఎందుకు అంత తింటావు, ఇయ్యం పో, నెక్స్ట్ రాత్రి పెడు తిను అంటామా? అరే నా బిడ్డ నీ కొడుకేరా, నువ్వు తినరా బాబు, నేను కవడిస్తే ఇంకా వండుతాను రా అంటామా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాట? కుమారుడు కాబట్టి ప్రేమతో మనము అంత అయినా ఇస్తాం. కానీ అడుక్కునే వారు వచ్చినప్పుడు వారు కొన్నిసార్లు, అమ్మ కొద్దిగా ఏదన్నా వడియాలు ఉంటే పెట్టమ్మా, అమ్మ కొద్దిగా ఆమ్లెట్ వేసి పెట్టమ్మా అంటారా? అంటానికి వారికి అవకాశం ఉందా? అంటే అబ్బో, దీంట్లో కూడా మళ్ళీ ఈ రోజుల్లో అడుక్కునే వారు కూడా చాలా హుందాతనం. నేను వారిని కించపరచాలని కాదు, వారిని కూడా మనం ప్రేమిస్తూ ఉన్నాం. కానీ వారు అడిగే విధానం 50 పైసలు ఇస్తే ఒప్పుకోరు, రూపాయలు ఇస్తే ఒప్పుకోవటంలో ఈ రోజుల్లో ఒకటేసారి ఎక్కువ అడుగుతూ ఉన్నారు. మరి కొంతమంది కొన్ని రోజులుగా పేటీఎంలు కూడా పెడతారు. ఇంకా మీరు ఇవ్వాలంటే చిల్లర లేదంటే పేటీఎం చేయండి సార్ అంటారు. ఇంకా నేను అనుకుంటూ ఉన్నాను, మరి జరగచ్చు కూడా. అంటే కానీ మరి ఎంతకైనా కూడా కొంచెం మాత్రమే ఇస్తాం. కానీ కుమారులు కుమార్తెలు అయితే అంతా వారిదే. ఎందుకు నేను చెప్తున్నాను ఈ మాట? కొన్నిసార్లు మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కుమారుడు వలె కుమార్తె వలె ప్రవర్తించడం లేదు, అడుక్కునే వారి మాదిరి ప్రవర్తిస్తూ ఉన్నాం. నీ దేవుడు, నీ తండ్రి కూడా, నీ డాడీ, నీ పప్ప, నీ నాన్న, నీ తండ్రి దగ్గరకు వెళ్ళి నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు మనం ఇంకా అడుక్కునే రీతిగానే ఉన్నాము అని అంటే, దేవుడు నిన్ను తన సొంత కుమారుడుగా కుమార్తెగా అంగీకరించాడు అనే విషయాన్ని నువ్వు నమ్మలేకపోతూ ఉన్నావు. హీ ఈజ్ యువర్ ఫాదర్, హీ ఈజ్ యువర్ డాడీ. ఆయన మనందరి తండ్రి. నాన్న నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పినప్పుడు ఆయన స్పందిస్తాడు. ఆయన తండ్రి కాబట్టి ఆయన ఎలా స్పందించాలో ఆయనకు తెలుసు. కానీ మనం అనేక సార్లు ఈ స్పిరిట్ ఆఫ్ బెగ్గింగ్ అని అంటాం. అడుక్కునేటువంటి ఆత్మను కలిగిన వారమై అడుక్కుంటూ 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 ఉంటాం. కారణం మనము దాసులనుగా ఆ ఆలోచన తీరు ఇంకా ఉంది కాబట్టి, నేను కుమారుని కుమార్తెను అనేటువంటి నిర్ధారణ నేను ఇంకా ఆత్మలో చేసుకోలేదు కాబట్టి ఇంకా ఆ ఆత్మ నన్ను పట్టు పీడిస్తూ ఉంది. ప్రేమైన సహోదరి సహోదరులు, దయచేసి నా మాట వినండి. మనము దేవుని బిడ్డలుగా మన హుందాతనాన్ని కాపాడుకోవాలి. ఆ యొక్క బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా తగిన రీతిగా మనము జీవించాలి. ఆలోచన చేయండి. ఎంతో ఒక గొప్ప వ్యక్తి, ఒక మినిస్టర్ గారో, ధనవంతుడో, పేరు ప్రఖ్యాతులు కలిగిన, ఒక మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన ఒక గొప్ప వ్యక్తి ఒక కుమారుడు చిల్లర పనులు చేస్తూ ఉన్నాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం? ఏరా మీ తండ్రిని చూస్తేనేమో ఎంత మంచి పేరు, ఎంత గొప్పవాడు, ఎంతగా కష్టపడి పైకి వచ్చాడు, నువ్వేంటి ఆయన పేరునంతా నీవు చెడగొడుతూ ఉన్నావు అనే మాటలు మనం అనమా? కొన్నిసార్లు అనుకోమా? అలాగే కొన్నిసార్లు మనం చేస్తూ ఉన్నాం. మన తండ్రి ఎంత గొప్పవాడు, ఎంత ఆయన గొప్పతనానికి అనుసరించి అనుగుణంగా ఆ హుందాతనాన్ని మనం కాపాడుకోలేకపోతూ ఉన్నాం. కారణం ఇదే. మనం ఇంకా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొని ఉన్నాం. వీఆర్ నాట్ ఎంజాయింగ్ ద స్పిరిట్ ఆఫ్ సన్షిప్, వీఆర్ స్టిల్ అండర్ ద బాండేజ్ ఆఫ్ స్లేవరీ. అందుకని ఇంకా అడుక్కునే ఆత్మ మనలో ఉన్నది. తండ్రి, దయచేసి తల్లిదండ్రులారా మీరు ఒక మాటను చెప్పండి. మీ పిల్లలు అడిగినా కూడా ఏదైనా ఇవ్వకుండా ఉన్నట్లయితే దానికి కారణాలు ఉంటాయా లేదా? ఎన్నో కారణాలు ఉంటాయి. అందుకనే మనం కొన్నిసార్లు మన పిల్లలు అడిగినా సరే కొన్నింటిని మనం ఇవ్వము. కారణం, ఇచ్చి నష్టం అవుతుంది కాబట్టి మనం ఇవ్వకుండా సరైన సమయంలో ఇవ్వటానికి మనం ఆలోచన చేస్తాం. మనం కూడా కొన్నిసార్లు ఇది అర్థం చేసుకోలేకపోతున్నాం. దేవుడు నా ప్రార్థన వినటం లేదు అనుకుంటూ ఉన్నామే, కానీ దీని వెనుక దేవుడు నీ గురించి నీ మేలు కోరుచూ ఉన్నాడు అనే ఆ ఆలోచన మనకు రావటం లేదు.
ఈరోజు సహోదరి సహోదరులారా, మన ఆనందంగా లేకపోవటానికి కారణం ఇదిగో ఇదే, మన దాస్యం అనే కార్యక్రమం, దాస్యపు ఆత్మను ఇంకా మన జీవితంలో ఎంటర్టైన్ చేస్తున్నాం. యేసుక్రీస్తు నామమున అది మనం త్యజించుదుము గాక. ఆమేన్. మనము దత్తపుత్రాత్మను పొందుకున్నాం, మనము కుమారులు కుమార్తెల ఆత్మను పొందుకున్నాం. ఆయన మన తండ్రి, మన అబ్బా, మన ఫాదర్, మన డాడీ. నువ్వు ఈరోజు లేచి నీ డాడీతో మాట్లాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి నా మాటలు అంగీకరించండి, మరోలా అనుకోవద్దండి. కానీ నేను చెప్పే మాటల్లో వాస్తవాన్ని మీరు గమనించండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను దేవుని కించపరిచి కానీ ఆయన విలువను తగ్గించుకొని నేను చెప్తానులా, కానీ ఉన్న వాస్తవం నేను చెప్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన తండ్రి దగ్గర, మన ఇంటిలో నాన్న దగ్గర మనము ఎలా మాట్లాడతాం? స్వతంత్రంగా మాట్లాడతామా లేదా? మన మనసు విప్పి స్వతంత్రంగా మాట్లాడతాం. దానికి ఒక పద్ధతి అంటూ కానీ, లేకపోతే ఒక ఫార్మాలిటీ అంటూ కానీ మనం ఏదైనా క్రియేట్ చేసుకొని మాట్లాడతామా? దానికి ఏదైనా ఒక సమయం అంటూ, ఇదిగో పొద్దున్న 8 నుంచి 9 వరకు మాత్రమే నేను నా తండ్రితో మాట్లాడాలి, తర్వాత రాత్రి 7 to 8 మాత్రమే అట్లాంటి కట్టుబాట్లు పెట్టుకుంటామా? కానీ మనము మన తండ్రి అయిన దేవునితో కొన్ని కట్టుబాట్లు పెట్టేసుకున్నాం. మన కట్టుబాట్లు ఏమని పెట్టుకున్నాం? ఇదిగో నేను ఫలానా సమయంలో ప్రార్థించినప్పుడే, మాట్లాడినప్పుడే నా తండ్రి వింటాడు. ప్రేమని దేవుని బిడ్డలు ఆ మాట తప్పుగా అర్థం చేసుకోవద్దండి. కానీ నేను చెప్పే మాట ఏమిటంటే, నువ్వు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు ఎలాగో తండ్రి వింటాడో, నువ్వు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు తండ్రితో మాట్లాడినా అదే విధముగా నీ తండ్రి వింటాడు. కారణం, నీ తండ్రి దగ్గర స్వతంత్రం నీకుంది. హల్లెలూయా! ఆ తండ్రి దగ్గర స్వతంత్రం నీకుంది. కొన్నిసార్లు నువ్వు ఆఫీస్లో ఉన్నావు, ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు నేను ప్రార్థన చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. కానీ వారిలో ఒక అభ్యంతరం ఏంటంటే, అరే నేను ఇక్కడ కళ్ళు మూసుకోలేను కదా, ఇక్కడ నేను మోకరించలేను కదా, నేను మరి ప్రార్థన చేసుకోలేను కదా అనుకుంటున్నారు. నువ్వు కళ్ళు తెరిచి మాట్లాడు, నీ డాడీ నీ మాట వింటాడు. హల్లెలూయా! నువ్వు ఎక్కడ ఉన్నా సరే, డాడీ నాకు ఈ అవసరత ఉంది, డాడీ విల్ లిసన్ టు యూ. మనల్ని మనం దూరం చేసుకుంటూ ఉన్నాం, మనల్ని మనం డిస్క్వాలిఫై చేసుకుంటూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మన డాడీ దగ్గర మనకు ఎంతో స్వతంత్రం ఉన్నది అని మనం అర్థం చేసుకుందాం. వీ నీడ్ టు అండర్స్టాండ్ వీఆర్ యాక్సెప్టెడ్ బై గాడ్. హీ ఈజ్ అవర్ ఫాదర్. మన తండ్రి దగ్గర స్వతంత్రం ఉన్నది. మనం మాట్లాడగలం, ఏ పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు అసలు నువ్వు మనసులో అనుకుంటే చాలు, నీ తండ్రి వినిపిస్తూ ఉంది, నీ తండ్రికి వినిపిస్తుంది. హల్లెలూయా! 4వది, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎలా మనం ఆనందంగా ఉండగలము అనే మాటను మనం చూస్తున్నాం. ఎలా మనం ఆనందంగా ఉండగలమంటే, మనము పెద్ద దృశ్యాన్ని చూడాలి. ఎలా మనం ఉండగలము? జీవితంలో పెద్ద దృశ్యాన్ని, వీ హ్యావ్ టు సీ ద బిగ్ పిక్చర్ మనం చూడాలి. ఏంటి ఇక బిగ్ పిక్చర్? మనం కేవలము దినములో ఏదైనా చిన్న కష్టాలు వచ్చినప్పుడే మన ఇబ్బందులు పడి మన ఆనందాన్ని కోల్పోవటానికి అవకాశం ఇస్తూ ఉన్నాము. కానీ ఒక బిగ్ పిక్చర్ మనం చూసినప్పుడు ఆ యొక్క గొప్ప ఆనందం అనేటువంటి మనం కలిగి ఉండగలం. దానికి అర్థం కావడానికి ఒక వాక్యం చదువుకున్నాం. దయచేసి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం. దయచేసి చదవండి. సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తుతాము. అవును, ఆయన తన ఎదుట చూడండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. దేని కొరకైనండి? ఆనందం కొరకై. ఈ మాట మీరు గమనించండి. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఏం చేస్తూ ఉన్నాడు? అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ మాట మీరు గమనించండి. తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము సంపాదించడానికి, ఆనందము కొరకై తన అవమానమును, శ్రమలో ఏం చేస్తూ ఉన్నాడు? నిర్లక్ష్య పెట్టి ఆయన ముందుకెళ్తుంది. దట్స్ ద బిగ్ పిక్చర్. అంటే ఇంకో మాటలో నేను చెప్పాలి అర్థం కావడానికి. యేసుక్రీస్తును కోడాతో కొడుతూ ఉన్నారు, ముళ్ళ కిరీటం పెడుతూ ఉన్నారు, ఉమ్మి వేస్తూ ఉన్నారు. అది శ్రమ, దానివల్ల బాధ కలుగుతుంది, నొప్పి అవుతుంది, కన్నీరు వస్తుంది. కానీ యేసుక్రీస్తు ఇవన్నీ కలుగుతూ ఉన్నప్పటికీ కూడా వీటన్నిటికంటే గొప్పదాన్ని చూస్తూ ఉన్నాడు. ఏం చూస్తూ ఉన్నాడు? నేను ఇది భరించడం ద్వారా
దీని ద్వారా వెళ్ళుట ద్వారా మానవాళి అంతటికీ రక్షణ కలుగుతుంది. నా ప్రియ కుమారుడు కుమార్తెకు పరలోక భాగ్యం నేను ఇవ్వబోతూ ఉన్నాను. ఇక మరలా బలి అర్పణలు ఇవ్వవలసిన అవసరము లేదు. నేను మరణించి భూస్థాపన కాబడి పునరుత్థానమైన తరువాత ఇక మానవాళి అంతటికి రక్షణ. దట్స్ ద బిగ్ పిక్చర్. సాతాను బిగ్ పిక్చర్ చూడలేకపోయాడు. అందుకే రోమీలకు రాసిన పత్రికలో చాలా చక్కగా రాశాడు. ఏమి రాశాడు? సాతానుకు ఇవన్నీ తెలిసి ఉంటే అసలు యేసుక్రీస్తుని సిలువ వేసి ఉండేవాడు కాదు అని రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సాతాను అనుకున్నాడు సిలువ వేయటమే అచీవ్మెంట్ అనుకున్నాడు. సిలువలో శ్రమ పాలు చేయడమే అచీవ్మెంట్ అనుకున్నాడు సాతాను. ద బిగ్ పిక్చర్ వాస్ డిఫరెంట్. ద బిగ్ పిక్చర్ వాస్ సాల్వేషన్ టు మ్యాన్ కైండ్. మానవాళి అంతటికీ రక్షణ భాగ్యము, అది బిగ్ పిక్చర్. ప్రియమైన సహోదరుడా సహోదరి, నీ కుటుంబంలో చిన్న చిన్న వాటికి గొడవలు పడి అలిగి కోల్డ్ వార్, ఇందాక మనం మాట్లాడుకున్నట్లు గొడవలు ఆడుకుంటూ సమాధానాన్ని కోల్పోయి ఆనందాన్ని కోల్పోయి చిన్నపిల్లల మీద వ్యసనపడి వారికి ఏదో మార్కులు రాలేదనో వారే సగం తప్పు చేశారనో ఇబ్బంది పడవద్దు. లుక్ ఎట్ ద బిగ్ పిక్చర్. బిగ్ పిక్చర్ ఏంటి? నీ యొక్క కుటుంబం దీవించబడబోతుంది. ఆమేన్. బిగ్ పిక్చర్ ఏంటి? నీ పిల్లలు పెద్దగైనప్పుడు ప్రయోజనకరులుగా అవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. బిగ్ పిక్చర్ ఏంటి? నీ జీవితంలో నీవు సంతోషంగా అన్ని కూడా సమకూర్చుకుని ఉండబోతున్నావు. కారణం దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అది బిగ్ పిక్చర్. చిన్న చిన్న వాటి గురించి మన ఆనందాన్ని కోల్పోకూడదు. హల్లెలూయా. ఆనందంగా ఉండటానికి నీకు నాకు మనందరికీ అలవాటు అవ్వవలసిన విషయం ఏంటంటే మనం బిగ్ పిక్చర్ చూడాలి. పెద్ద దృశ్యం మనము చూడాలి. ఆలయ నిర్మాణం విషయంలో అనేక సార్లు నేను ఒంటరితనాన్ని, ఆ యొక్క స్ట్రెస్ను అనుభవిస్తూ ఉంటాను. కారణం కొన్నిసార్లు పనివారు సరిగ్గా రారు. వస్తామని చెప్తారు, రారు. రేపు వస్తామంటారు, రేపు రారు. ఎల్లుండి వస్తామంటారు, ఎల్లుండి రారు. కొన్నిసార్లు వారికి ఇవ్వడానికి డబ్బులు ఉండవు. కొన్నిసార్లు డబ్బులు ఉన్నప్పుడు వారు అందుబాటులో ఉండరు. కొన్నిసార్లు వాతావరణం అనుకూలించదు. కొన్నిసార్లు ఈ ఇబ్బంది ఆ ఇబ్బంది కలుగుతుంది. దాని వలన అది చిన్న పిక్చర్, అది చిన్న పిక్చర్ అన్నమాట. కానీ దాని వలన డిస్టర్బ్ అయితే ఆనందం అనేది ఉండదు. బిగ్ పిక్చర్ ఏంటి? నాకు మోటివేషన్ ఏంటి? నా బిగ్ పిక్చర్ ఏంటంటే ఒకనాడు మనం ఆలయాన్ని ప్రతిష్ఠించబోతూ ఉన్నాం. ఆలయము అద్భుతంగా మనం అందరం కలిసి అడుగు పెట్టబోతూ ఉన్నాం. దేవునికి దివ్యమైన ప్రకాశమానమైన సన్నిధి మనమందరం చూడబోతూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము కట్టుబోయేటువంటి ఆలయము ఒక్క రోజులో మనం ప్రతిష్ఠించలేం. అందుకనే నేను అనుకుంటున్నాను, సమయం ఆసన్నమైనప్పుడు ప్రతిష్ఠిత పండుగలు మనం చేయబోతూ ఉన్నాం. 2-3 రోజులు మనం ప్రతిష్ఠించాలి. కారణం అనేక విషయం. దట్స్ ద బిగ్ పిక్చర్. దేవుడి యొక్క ఆలయంలో సంఘంలో జరుగుతున్న కార్యాల గురించి, దేవుడి యొక్క రాజ్యంలో ఇదిగో మన కర్నూలు పట్టణంలో, రాష్ట్రంలో, దేశాలలో వినబోతూ ఉన్నారు. దేవుని యొక్క అద్భుత కార్యాన్ని మనమందరం కూడా ఘనముగా చాటి చెప్పబోతూ ఉన్నాం. దట్స్ ద బిగ్ పిక్చర్. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు మనకు వాగ్దాన రూపముగా ప్రవచనం ఇచ్చినటువంటి ఆ పర్వతాలపైకి దేవుని వెతుక్కుంటూ వచ్చేటువంటి ప్రజల చేత ఆలయము నింపబడబోతున్నది. దట్స్ ద బిగ్ పిక్చర్. చిన్న చిన్న వాటిని బట్టి మన ఆనందాన్ని కోల్పోకూడదు. పెద్ద దృశ్యం మనం చూడ. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. లుక్ ఎట్ ద బిగ్ పిక్చర్ ఫర్ యువర్ లైఫ్, ఫర్ యువర్ ఫ్యామిలీ. నీ జీవితం గురించి పెద్ద దృశ్యం చూడు. నీ కుటుంబం గురించి చూడు. దేవుడు నీ కొరకు అద్భుతమైనటువంటి కార్యాలు దాచి ఉంచాడు. హల్లెలూయా. చివరిది ప్రేమైన దేవుని బిడ్డలారా, 5వది చివరిది, ఎలా నువ్వు ఆనందించగలవు అంటే నీవు నిరీక్షణ కలిగి ఉండటం ద్వారా. యూ షుడ్ హ్యావ్ హోప్. హోప్ ఇస్ ఎ గుడ్ థింగ్. నిరీక్షణ మంచిది. హోప్ దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అనేటువంటి ఒక ఆశ. చదవండి అమ్మా, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పును ప్రార్థనయందు పట్టుదల కలిగి పట్టుదల గలవారై ఉండుడి. ఇంకా చదవండి అమ్మ దయచేసి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి
మీరు నానా విధములైన శోధనలలో మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మహానందమని ఎంచుకొనుడి. మీరు పరిపూర్ణులను చదవమండి. అనునాంగులను ఆ. ఏ విషయంలోనైనా కొదవలేని వారిని ఉండినట్లు అవును. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడు. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయండి. మనం ఓపిక కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం నిరీక్షణ ఓర్పును కలిగి ఉంటామో మనలో ఆనందం అనేటువంటిది వస్తుంది. హోప్ ఈజ్ ఎ గుడ్ థింగ్. అనేక మంది ప్రేమైన దేవుని బిడ్డలారా, చెరసాలలో ఉన్నటువంటి వారిని మనం కదిలిస్తే, ఏమండి మీరు ఎలా ఇంత కష్టాల్లో ఎలా బ్రతుకుతూ ఉన్నారు అని అంటే, వారిలో చాలా మంది చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఏదో ఒక రోజున మేము బయటకు వస్తామనేటువంటి నిరీక్షణ మాకుంది అని వారు ఆ నిరీక్షణ వారిని బతికిస్తూ ఉంది. ఏదో ఒక రోజున మా కుటుంబాలతో కలిసి మేము జీవించబోతూ ఉన్నాం, మా భార్య బిడ్డలు చూడబోతూ ఉన్నాం, నేను తిరిగి ఒక మంచి జీవితాన్ని జీవించడానికి ఒక అవకాశం రాబోతుంది అని వారు ఒక నిరీక్షణ కలిగి ఉంటారు. మనకు నిరీక్షణ ఉండాలి. మన నిరీక్షణ యేసుక్రీస్తునందు ఉంటున్నది. మన నిరీక్షణను దేవుడు అవమానపరచడు. అందుకే ఈ 5 కారణాలు మనము కలిగి ఉండటం ద్వారా ఆనందంగా మనం ఉండగలం. 1, ఆయన వాగ్దానాలు నమ్మాలి. 2వది, ఆయన యందు మనము సమాధాన పడాలి. 3వది, ఆయన మనల్ని అంగీకరించాడు అని మనము నిర్ధారణ చేసుకోవాలి. 4వది, పెద్ద దృశ్యాన్ని చూడటానికి అలవాటు చేసుకోవాలి. 5వది, నిరీక్షణ కలిగి ఉండాలి. చివరి ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. నీ జీవితంలో ఆనందంగా ఉండటానికి ఒక తీర్మానమే దూరము. ఒక తీర్మానం. యూ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్ దట్ ఐ విల్ బి జాయ్ఫుల్. హబక్కూకు గ్రంథం, ఈ మాటను చదువుదాం చివరిగా. 3వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. అంజూరపు చెట్టు పూయకుండాను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు కాయలేక ఉండునను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల గుడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. చాలు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ రోజు మన జీవితానికి అన్వయించుకోవాలంటే నీ జీవితం ఒక్కటి కూడా సక్సెస్ కావట్లా. హబక్కూకు రాసిన మాటలు మన జీవితానికి మనం అన్వయించుకోవాలంటే, నువ్వు ఏది పడితే అది ఓడిపోతుంది, ఏది పడితే అది చెడిపోతుంది, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఓటమి కలుగుతుంది. అటువంటి పరిస్థితులలో ఏది చూసినా నష్టమే, కష్టమే కలుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో హబక్కూకు ఏమంటూ ఉన్నాడు చదవండి ఇప్పుడు. నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించదను. హల్లెలూయా. దిస్ ఇస్ ద డెసిషన్. అందుకే నేను చెప్తున్నాను, ఆనందానికి పరిస్థితులకు సంబంధమే లేదు. ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే మన ఆనందంగా ఉండటానికి తీర్మానం చేసుకున్నట్లయితే మన ఆనందంగా ఉండగలము. చదువు తర్వాత చదువు ఏం జరుగుతా ఉంది తీర్మానం చేసిన తర్వాత వాగ్దానముగా ప్రవచనముగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి. ప్రభువుకు యెహోవాయే నాకు బలమాయనే, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు. ఉన్నత స్థలముల మీద నన్ను ఆయన చేస్తాడు. దట్స్ ఇట్. When you are joyful in the Lord, నీవు సంతోషించడానికి, దేవుని యందు ఆనందించడానికి తీర్మానించుకుంటే ఉన్నత స్థలముల మీద దేవుడు నిన్ను నిలబెట్టడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం ఆనందించి మనము ఇతరులు కూడా ఆనందంగా ఉండటానికి ప్రేరేపించాలి. దేవుని వలన వచ్చే ఈ ఆనందము ఇతరులకు కూడా ఇవ్వటానికి మనము మన జీవితాల్లో ప్రాక్టికల్గా ఈ యొక్క ఆనందాన్ని అనుభవించదుము గాక. హల్లెలూయా. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, చివరి మాట చెప్తూ ఉన్నాను. ఆనందం అనేటువంటిది మనం చెప్పాల్సిన అవసరం లేదు. నేను బాగా ఆనందంగా ఉన్నానని చెప్పాల్సిన అవసరం లేదు. నీలో ఉంటే తెలుసుకుంటారు ప్రజలు. అందుకే ఆనందంగా. చాలా చక్కటి దృష్టాంతం దేవుని వాక్యములో యేసుక్రీస్తు దగ్గరికి నడిపించినటువంటి ఆ యొక్క నక్షత్రం, స్టార్ ఆఫ్ జీసస్. జ్ఞానులను అది నడిపించినప్పుడు మీరు తర్వాత చదవండి ఈ వాక్యాన్ని. వారు ఆ నక్షత్రంలో చూచినప్పుడు అత్యానంద భరితులై అనే మాటను రాశారు. ఒక చుక్కను చూస్తే అత్యానంద భరితులు ఎలా అవుతారో నాకు ఆశ్చర్యం. అత్యానంద భరితులై, ఆనందంతో నింపబడ్డారు వారు. ఆనందంతో నీ జీవితం కూడా అలా ఉండాలి.
నీలో ఉన్నటువంటి ప్రకాశము, నీలో ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క సార్థకత, యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము ద్వారా వచ్చేటువంటి ఆనందము ఇతరులను కూడా ఆనందింప చేసేదిగా దేవుని యొక్క నక్షత్రాల వల్ల ఈ లోకంలో మనం జీవించాలి. హల్లెలూయా, ఆమేన్. నువ్వు దుఃఖంగా ఉంటే చుట్టూ దుఃఖంగా ఉంటారు, నువ్వు ఆనందంగా ఉంటే చుట్టూ ఆనందంగా ఉంటారు. కానీ లేని ఆనందాన్ని ఉన్నట్లుగా ఎలా జీవించగలవు? కాబట్టి నీకు ఆనందం కావాలి. యేసుక్రీస్తు ఇచ్చే ఆనందం నువ్వు కలిగి ఉన్నప్పుడు అది సాధ్యం. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విన్నారు కదూ. ఈ సమయంలో నేను మీ అందరితో కలిసి ప్రార్థన చేయాలని, మీ యొక్క ప్రతి అవసరత కొరకు కూడా ప్రార్థన చేయాలని ఎంతో కోరుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా మంచి దేవ, శక్తిమంతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. మీరు వాక్యంలో సెలవిచ్చారు, మేము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా నీవు చేస్తానని, అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు అని మీరు చెప్పి ఉంటూ ఉన్నారు. అందుకే తండ్రి, నా ప్రియ సహోదరి సహోదరులందరితో కలిసి నేను కూడా ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నాను. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవునుగాక, ప్రతి కొండలాంటి సమస్యలు కరిగిపోవునుగాక, దీర్ఘకాలిక వ్యాధులు స్వస్థత పొందుదురుగాక. తండ్రి, వారికి సంతోషము కరువైనట్లయితే సంపూర్ణ సంతోషంను దయచేయండి. నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అని మేమందరం కూడా దేవా స్వానుభవముగా మేము చెప్పటానికి సహాయము చేయండి దేవా. తండ్రి, వీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వాదం దయచేయాలని నేను ప్రార్థన చేస్తూ, వీరిని వీరి కుటుంబములను మీరు దీవించుమని యేసు నామమునే అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.